శ్రీశైలం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఫోకస్ పెట్టింది. శ్రీశైలం డ్యామ్ ముందు భాగంలో ఏర్పడ్డ గొయ్యికి మరమ్మతులు చేసేందుకు రెడీ అవుతోంది. శ్రీశైలం డ్యామ్ పరిసరాల్లో పర్యటించి ప్రస్తుత పరిస్థితులపై వివరాలు సేకరించింది. నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్టును నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం సందర్శించింది. ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం శ్రీశైలం ప్రాజెక్టు దగ్గరకు చేరుకుని 2009లో భారీ వరదల కారణంగా డ్యాం ముందు భాగాన ఏర్పడిన భారీ గొయ్యితో పాటు డ్యాం గ్యాలరీ, క్రస్ట్ గేట్లు, రైట్ సైడ్ ప్రొటెక్షన్ వాల్, అప్రోచ్ రోడ్డును తనిఖీ చేసింది. అంతకుముందు శ్రీశైలం డ్యాం వ్యూ పాయింట్ దగ్గర సమావేశ భవనంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఎన్డీఎస్ఏ బృందానికి డ్యాం అధికారులు ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితులను వివరించారు. ఆ తర్వాత అజయ్ జైన్ బృందం ప్రాజెక్టుకు చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. డ్యాం చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటించి ప్రాజెక్టు స్థితిగతులు, ప్రస్తుత డ్యాం పరిస్థితి, క్రస్ట్ గేట్ల పనితీరు, స్టాప్ లాక్ ఎలిమెంట్స్ వాటి పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్యాం ముందు భాగంలోని గొయ్యి గురించి చీఫ్ ఇంజనీర్ కబీర్ భాషా ఎన్డీఎస్ఏ బృందానికి తెలియజేశారు. వాస్తవానికి గొయ్యి ద్వారా డ్యాం భద్రతకి పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉండడంతో గతంలోనే నిపుణుల బృందాలు శ్రీశైలం ప్రాజెక్టును పలుమార్లు సందర్శించాయి. ఎన్నిసార్లు పరిశీలించినా డ్యాం మరమ్మతులు, సేఫ్టీ విషయంలో నిర్లక్ష్యం వహించడంతో ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దృష్టి పెట్టింది. ఎన్డీఎస్ఏ చైర్మన్ తో కూడిన బృందం శ్రీశైలం డ్యాం ను పరిశీలించి మరమ్మతులు చేసేందుకు సిద్ధమవుతుంది.